ఎస్ఆర్ఎస్ అండ్ సిఎస్కే జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్కు భారీగా హీట్ పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే టికెట్లంతా కూడా బ్లాక్ మార్కెట్లో దందా కొనసాగిస్తున్నారు. దీనిపైన అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా గతంలో కూడా మనం చూసాం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పైన అనేక ఆరోపణలు వచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు ఐపీఎల్ వచ్చింది. ఐపీఎల్లో సామాన్య ప్రజలకు కూడా టికెట్లు దొరకకుండా వాటిని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే గుర్తించారు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఉన్నారు. సార్, మీరు క్రికెట్ సంబంధించినటువంటి అభిమాని, మరోవైపు మీరు అకాడమీ స్టార్ట్ చేశారు, బాక్సింగ్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులుగా పనిచేశారు. జరుగుతున్నటువంటి పరిణామాలని మీరు చూస్తున్నారు. ఐపీఎల్ వచ్చిందంటే చాలు హైదరాబాద్లో టికెట్లన్నీ బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతున్నాయి. ఈ ఉదాహరణగా మనం చూస్తే సిఎస్కే ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి సామాన్య ప్రజలకు కనీసం ఒక్క టికెట్ కూడా దొరకలేదు అనేది ప్రధానమైనటువంటి అభ్యంతరం. ఏం చెప్పాలనుకుంటున్నారు? దీని మీద నేను చాలా, ఎందుకంటే బాధ ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ సిఎస్కే టీంని తీసుకుందో చెన్నైకి సంబంధించిన వారు తీసుకున్నప్పటి నుండి గత జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచెస్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ బ్లాక్ మార్కెట్ జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిన్నటి నుండి కూడా, ఎందుకంటే నేను ఒక క్రీడాకారుడుగా ప్రధానంగా నేను బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను, అదేవిధంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశాను. నాకు ఓన్గా డిఎన్ఆర్ క్రికెట్ అకాడమీ ఉంది. మాకు క్రీడాకారులు చాలామంది ఇక్కడ వేరే అకాడమీలో ఉన్నటువంటి వారు కానీ, లేకుంటే జిమ్ఖానా పని ఆడుతున్నటువంటి ప్లేయర్స్ కానీ ఫోన్ చేసి నాకు మెసేజ్లు పంపించారు. అన్న, కనీసం మీరన్నా మా రెస్క్యూకి రావాలి. ప్లేయర్స్కి అంటే ఈ అకాడమీలో ఉండేటువంటి అకాడమీస్కి ఎవరు ఉన్నాయో వాళ్ళకు ఒక మ్యాండేటరీ చేయాలి. తప్పకుండా వాళ్ళకు ప్రతి అకాడమీకి ఇన్ని టికెట్స్ ఇవ్వాలి. ఎందుకంటే క్రీడాకారులు ఎవరైతే అప్కమింగ్ క్రీడాకారులు ఉంటారో ఇక్కడ ఆడేటువంటి ఆటను చూసి దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఆడే బ్యాడ్మింటన్ ఒక బ్యాటర్ ఉన్నాడనుకోండి, బ్యాట్స్మెన్ ఉన్నాడు అనుకోండి, ఏ బ్యాట్స్మెన్ బాగా ఆడతాడు? సచిన్ బాగా ఆడతాడా, లేకపోతే పంత్ బాగా ఆడతాడా, లేకపోతే ఇంకో ప్లేయర్ బాగా ఆడతాడా? ఎవరు బాగా ఆడతారో ఆ ప్లేయర్ చూసి దాన్ని ఇన్స్పైర్ అయ్యి అలాగ ఆడేయాలి అనేది ఒక ఇది వస్తుంది, దాంతో ఇన్స్పిరేషన్ వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక అకాడమీకి ఒక పాస్ ఇయ్యరు. 42-45 వేల మంది పట్టేటువంటి క్రీడా అకాడమీలో, మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఉప్పల్లో వీళ్ళు 6,000 టికెట్లు నేను అమ్మారు ఆన్లైన్లో అమ్మేసి మొత్తం అన్ని సోల్డ్ అవుట్ అని బోర్డులు పెట్టేశారు. అంటే పేదవాడు ఎవరైతే క్రికెట్ అభిమాని ఉంటాడో, క్రికెట్ నేర్చుకోవాలి ఉంటుందో, ఈ క్రికెట్ చూడాలి అన్నటువంటి తపన ఉంటుందో, ఈ ఐపీఎల్ మ్యాచ్ కాగానే అప్పటి నుండే ఒక 1 మంత్ నుంచి ప్రిపేర్ అయి ఉంటాడు అన్నిటికీ. ఈ మ్యాచ్ రాగానే నేను టికెట్ కొనాలి అని అనుకుంటాడు. కానీ అక్కడ పోయేసరికి ఏముంటుంది? 1,000 రూపాయల టికెట్ 10,000 రూపాయలకు అమ్ముతున్నారు నిన్న మార్కెట్లో ఉప్పల్లో. చెన్నై మార్కెట్లో, చెన్నైలో కూడా ఇవి బ్లాక్మెయిల్ జరుగుతుంది. అంటే చెన్నైలో అమ్ముతున్నారు అంటే సిఎస్కే ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు చెన్నైలో అమ్ముతున్నారు. ఇక్కడ జెమినీ కిరణ్ అని ఉన్నాడు, అతను దీనికి మానిటర్ చేస్తాడు. ఇక్కడ అతని దగ్గర కొన్ని వేల పాసులు పెట్టుకొని బ్లాక్ మెయిలింగ్ అని జుబ్లీల్ చెక్ పోస్ట్ కాడ, సికింద్రాబాద్ స్టేషన్ కాడ, ఉప్పల్లో ఎక్కడ పడితే అక్కడ అమ్ముతాడు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తా. ఇది ప్రధానంగా ఈ జరిగేటువంటి మ్యాచ్లో ఇప్పటికైనా ఏవైతే టికెట్స్ అమ్మకుండా వీళ్ళు బ్లాక్ చేస్తుండ్రో ఇమ్మీడియట్గా అవి డిక్లేర్ చేయాలి. లేకపోతే రాబోయేటువంటి పారదర్శకంగా ఉండాలి. అంటే ఇవన్నీ కూడా ఇప్పటి నుండి ప్రభుత్వం ఆధీనంలో, అంటే ఇంతకుముందు పోలీస్ అధికారులను పెట్టారు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టి వాళ్ళ ద్వారా చేస్తే సిస్టమేటిక్గా నడిచింది. ఎక్కడ కూడా బ్లాక్ జరిగినట్టు ఎక్కడ రాలేదు. వీళ్ళు తీసుకొని మొత్తం టోటల్గా రెగ్యులర్ పాసే ఎవరైనా అమ్ముతున్నారు అంటే మనం ఏదో అనుకోవచ్చు, ఎవరైనా ఒక 10 పాసులు తీసుకొని 5 పాసులు అమ్ముకుండా అనుకోవచ్చు. అదైతే కాంప్లిమెంటరీ పాసెస్ కూడా వీళ్ళు బ్లాక్లు అమ్ముతున్నారు అంటే ఇంతకంటే దయనీయ పరిస్థితి ఏముంటుంది? అంటే క్రికెట్ని కూడా మీరు ఒక జూదంగా మార్చేశారు. దీనికి అకౌంటబిలిటీ లేకుండా ఎన్ని పాసులు అమ్మారు, ఎంత కాంప్లిమెంటరీ ఇస్తున్నారు అనేది కూడా హెచ్సిఏ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పుడే కానీ హెచ్సిఏకి 3,000 కాంప్లిమెంటరీ పాసులు ఇస్తారండి. కాబట్టి హెచ్సిఏ మీద యాక్షన్ తీసుకోవాలి. అసలు మొన్న జరిగిన హెచ్సిఏ ఎన్నికలు కూడా మోసపూరితంగా జరిగాయి. అధ్యక్షుడు కూడా బ్యాక్ డోర్ నుంచి ఎలక్ట్ అయ్యాడు. ఆ అధ్యక్షుని ఎంబడే డిజాల్వ్ చేయాలి, ఆ కమిటీని డిజాల్వ్ చేయాలి. అదేవిధంగా అలా మీద చర్య తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారికి నేను లిఖితపూర్వకంగా ఇవ్వబోతున్నాను. హైదరాబాద్లో ఒక క్రీడాకారుడుగా మా మీద బాధ్యతతో ఎంతోమంది క్రీడాకారులు పొద్దున్న నుండి వచ్చి, అన్న మాకు టికెట్ లేదు, అకాడమీలో వచ్చున్నారు, మా సొంత అకాడమీలో వచ్చి అడిగి మాకు పాసులు కావాలన్నారు, వాళ్ళకు కూడా లేవు. కనీసం హైదరాబాద్లో ఉండే పేద కుటుంబాలు ఎవరైతే క్రికెట్ ఆడుతుండ్రో, అకాడమీ నడిపిస్తుండ్రో వాళ్ళకు పాసులు లేవు. అంటే మీరు ఎవరికి ఇస్తున్నారు టికెట్లన్నీ? పాసులు, కాంప్లిమెంటరీ పాసులు ఎట్లా అమ్ముతున్నారు బయట రోడ్ల మీద అనేది హెచ్సిఏకి తెలియాలి. ఎస్సీఏ మీద చర్య తీసుకోవాలి, సిఎస్కే మీద చర్య తీసుకోవాలి. ఇంకా ప్రధానమైనటువంటి నేను ఒక
నా డిమాండ్ ఏంటంటే రేపటి నుండి ఎస్సీఐ టీం ఎవరన్నా రేపు ఫ్రాంచైజీ తీసుకున్నా హైదరాబాద్లో ఉన్నటువంటి క్రికెట్ ప్లేయర్స్ని వాళ్ళని కంపల్సరీగా మ్యాండేటరీగా వాళ్ళని తీసుకోవాలి. అసలు హైదరాబాద్ ఎస్సీఏ పేరుకు మాత్రమే హైదరాబాద్ మన ఎస్సీఏ సన్ రైజర్స్ హైదరాబాద్ అని ఉంది, కానీ హైదరాబాద్కు సంబంధించి ఒక్క ప్లేయర్ లేడు. అంటే హైదరాబాద్లో క్రీడాకారులు లేడా, మన బ్యాటింగ్ చేసేవాళ్ళు లేరా, బౌలర్స్ లేరా, ఏందన్నట్టు పరిస్థితి. అంటే ప్రతి ఏడాది కూడా ఇలాంటిదే జరుగుతూ ఉంటుంది, కానీ అప్పటికప్పుడు మాత్రమే తాత్కాలిక పరిష్కారం చూపుతున్నారు, కానీ శాశ్వతమైన పరిష్కారం చూపాలంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ప్రభుత్వంలో తప్పకుండా ముఖ్యమంత్రి గారు చర్య తీసుకుంటారు. స్పోర్ట్స్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. తప్పకుండా ఉన్నటువంటి హెచ్సీఏని ఇమీడియట్గా డిజాల్వ్ చేపిస్తాం. ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి ఉన్నటువంటి సంఘాన్ని డిజాల్వ్ చేపించి మన సిఎస్కే ఎస్ఎస్కే మీద ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ దాని మీద కూడా చర్య తీసుకోమంటాము. వాళ్ళ మీద సోమోటోగా కేసు పెట్టాలి. ఆ జమ్నీ కిరణ్ వాడిని ముందు అరెస్ట్ చేయాలి. వాడు 3000 పాసులు తీసుకొని రోడ్ల మీద అమ్ముతున్నాడు, బ్లాక్ చేస్తున్నాడు. వాడిని అరెస్ట్ చేయాలి. వాడిని అరెస్ట్ చేస్తే మొత్తం బండారం బయటపడుతుంది. కాబట్టి ఈ మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఎవరైతే చెన్నైలో కూర్చొని అమ్ముతున్నారో ఇది చేయాలి. ఎప్పుడే కానీ ఇప్పుడు మా దగ్గర ఈ సేవలు ఉన్నాయి, మీ సేవలు ఉన్నాయి, ఇవన్నిట్లల్లా ఏదైనా సర్టిఫికేట్ తీసుకుంటే ఎప్పుడో ఒక్కసారి ఒక 5 నిమిషాల గురించి ఎప్పుడో సిస్టమ్ డౌన్ అయిందంటారు, లేకపోతే ఇది అయిందంటారు, కాదు దాని మీద వైరస్ వచ్చిందంటారు, ఎప్పుడైనా ఒక 5 నిమిషాలు టెక్నికల్ ప్రాబ్లం చెప్తారు. కానీ ఈ సర్వరు ఎప్పుడు డౌన్ ఉంటుంది, అది 24/7 ఈ సర్వరే డౌన్ ఉంటుంది. టికెట్లు పెట్టిన 10-15 నిమిషాలకే సోల్డ్ అవుట్ చూపిస్తుంది. 10 నిమిషాల కంటే ముందే సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. ఏంటంటే ఒక 45,000 టికెట్లు అమ్మితే 10 నిమిషాల 45,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి తీసుకురు, ఎక్కడి నుంచి అప్లై చేసిండ్రు. కాబట్టి పారదర్శకంగా ఉండాలంటే మొత్తం డిక్లేర్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఒక బ్లాక్ బోర్డ్ కానీ పెట్టి అక్కడ డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేసి ఎవరికి ఎన్ని ఇచ్చారు, కాంప్లిమెంటరీ ఎవరికి ఇచ్చారు, ఏ వీఐపీకి ఇచ్చారు, ఇస్తే ఆ వీఐపీలు రాకుండా ఎవరు ఇచ్చిండ్రు, మరి ఎవరికి పోతున్నాయి, ఒక క్రికెట్ అకాడమీకి ఇచ్చారా? కాబట్టి ఇప్పటి నుంచి అది చేయాలని మంత్రులు ఎమ్మెల్యేలు కాల్ చేసినప్పటికీ కూడా స్పందించట్లేదని చెప్తున్నారు. క్రైటీరియా కాదు, మంత్రులది ఎమ్మెల్యేది క్రైటీరియా కాదు, క్రీడాకారులు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక క్రీడాకారుని ప్రోత్సహించాలంటే వాళ్ళకి పాసెస్ ఇవ్వాలి. ఆ క్రీడలో మన ఆడేవాడికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మా సిరాజ్ ఉన్నాడు. సిరాజ్ ఒక పేద కుటుంబంలో, నేను పాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉండేవాడు, పేద కుటుంబంలో పెట్టాడు. అప్పుడు వాడికి టికెట్కు పాస్ ఇవ్వకపోయినా కూడా వేరే దగ్గర ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నాడు. అలా ఎంతమంది ఉన్నారు, ఎంతోమంది పిల్లలు ఉన్నారు. రంజీ ఆడిన వాళ్ళు ఉన్నారు, అండర్-19 ఆడిన వాళ్ళు ఉన్నారు, సెంచరీస్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఫాస్టెస్ట్ బౌలర్స్ ఉన్నారు మన దగ్గర. వాళ్ళకి ఎవరికి పాసులు దొరికాయి. వాళ్ళు ఏంది టీవీలలో చూసుకోవాలి, టీవీలలో చూస్తే తెలియదు. ఎప్పుడైతే గ్రౌండ్లో చూస్తే బ్యాటింగ్ ఎట్లా, ఏ ఆర్డర్లో ఆడుతున్నాడు, ఏ బాల్ ఎట్లా వస్తే దాన్ని ఎట్లా ఆడుతున్నాడు, అంత అంటే దాన్ని మెయిన్ ఆ స్కిల్ నేర్చుకోవాలి. అది ఫీల్డ్ గ్రౌండ్లోనే నేర్చుకోగలుగుతాం. అలాంటి అవకాశం వాళ్ళకి చాలా తక్కువగా వస్తుంది. తక్కువ కాదు, ప్లేయర్స్ కనబడరాకండి. ఆడ స్టేడియంలో మీరు చూస్తే ఒక అకాడమీకి సంబంధించినటువంటి ఎవరు ఉండరు. ఒకవేళ ఉంటే వాళ్ళు డిస్ప్లే చేసుకుంటారు, మేము వీఆర్ బిలాంగ్స్ టు సో అండ్ సో అకాడమీ అని పెట్టుకుంటారు. కానీ అలా లేదు ఎక్కడ. కాబట్టి ఇది మ్యాండేటరీ చేయాలి. హైదరాబాద్కు సంబంధించినటువంటి టీంలో హైదరాబాద్ ప్లేయర్స్ని తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే 11th ప్లేయర్ ఉంటాడు, 11 తర్వాత ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు కదా. ఎక్స్ట్రా ప్లేయర్స్ కూడా మా వాళ్ళు లేరు. ఇంపాక్ట్ ప్లేయర్ అని పెట్టారు కొత్తగా. ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ కూడా మా వాళ్ళు లేడా, ఎలిజిబిలిటీ లేదా, లేకుంటే వాళ్ళ దగ్గర స్కిల్ లేదా, వాళ్ళ దగ్గర ఆ పర్ఫార్మెన్స్ చేసేటువంటి ఇది లేదా. కాబట్టి దీని మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. ప్రభుత్వము, పోలీసు, సోమోటోగా వీళ్ళందరి మీద కేసు పెట్టాలి. రైట్. ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పుడు ఐపీఎల్లో జరుగుతున్నటువంటి దందా వ్యవహారానికి సంబంధించి కావచ్చు, మరోవైపు ఐపీఎల్ టికెట్ల బ్లాక్ మార్కెట్ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో పోలీసుల నిఘా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ అకాడమీలో ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు కావచ్చు, లేకుంటే అక్కడ క్రికెట్ ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, వారు ఖచ్చితంగా ఉప్పల్ స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూడాలనుకొని ఉంటారు. కానీ కనీసం ఒక్క టికెట్ కూడా అకాడమీకి వెళ్ళట్లేదు అనేటువంటి అంశాన్ని దానం నాగేంద్ర చెప్తున్నారు. ఈ బ్లాక్ మార్కెట్ దందా పైన కాంప్లిమెంటరీ పాసులు కూడా సైతం వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నారు. కాబట్టి వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామనేటువంటి అంశాన్ని ఎమ్మెల్యే దానం నాగేంద్ర కూడా స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.